పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ చూసాను అనమాట, ఒక రీల్. అందులో ఏముందంటే ఎక్కువ యూస్ఫుల్వే చూస్తూ ఉంటాను. దానిని నేను బాగుంది అనుకుంటే సేవ్ చేస్తాను, లేదంటే అలా గుర్తుండిపోతుంది నాకు. అందులో ఒక ఆమె ఏం చేశారంటే చిన్న గ్లాస్ తీసుకొని అందులో సగం వరకు బియ్యం పోసి దాని నిండా వాటర్ పోసి ఆ వాటర్ మీద లైట్గా ఆయిల్ పోసారు, కొంచెం ఒక లేయర్ ఆయిల్ పోసి చిన్న వత్తిని పెట్టి అది వెలిగించారనమాట. అది చక్కగా వెలుగుతూ ఉంది. దానిని ఆమె ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఎప్పుడైనా కరెంటు పోతే రాత్రంతా వెలగాలి అంటే కనుక క్యాండిల్ అలాంటిది మధ్యలో మార్చుకోక్కర్ లేకుండా ఇదైతే రాత్రంతా వెలిగిస్తుంది అని చెప్పారనమాట. ఈ దీపం అంత పవర్ఫుల్, ఎందుకంటే పైన ఉన్న ఆయిల్ దానికి అది ఇంధనం లాగా పనిచేస్తుంది, కింద ఆ వత్తి కూడా ఆ నీళ్ళలో తడుస్తూ ఉంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది అని చెప్పి ఆవిడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఎందుకు అది బాగా నచ్చి దాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను మనసులో, ఇది ఎప్పుడైనా ట్రై చేయాలని. కానీ అసలు మనకి ఇప్పుడు దీపాలతోనే పని లేదు. మనం బల్బ్స్ వాడుతున్నాము, అంటే కరెంట్ రాకముందు అయితే దీపము లాంతరవి ఉపయోగపడేవి. ఇప్పుడైతే బల్బ్స్ అని, తర్వాత ట్యూబ్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ రకరకాలుగా వాడుతూ ఉన్నాం. ఇంకా మనకి ఒకవేళ కరెంట్ సప్లై లేకపోతే ఇన్వర్టర్స్, జనరేటర్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నాము. ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానమే. అయితే మొట్టమొదటి దీపం గురించి ఆలోచిస్తే అది మనకి కాంతినిచ్చేది. రాత్రిపూట కొంతవరకు కాంతినిచ్చేది, మొత్తం వెలుగు ఉండేది కాదు. కానీ ఆ చిన్న కాంతిలో మనకి కావాల్సిన పనులు మనం చేసుకోగలిగే వాళ్ళం. ఈ దీపం గురించి ఆలోచించినప్పుడు ఈ దీపం గురించి దేవుడు మనకి బైబిల్లో ఏం మాట్లాడారు, దీపము, వెలుతురు, కాంతి ఇవన్నీ ఆలోచిస్తే అసలు దీపం గురించి దేవుడు ఏం మాట్లాడారు అని నేను ఒకసారి దైవ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివాను డైలీ డివోషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. అందులో నాకు ఒకటి ఆకర్షించింది. అదేంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ కూడా శోధించును. అంటే దీపాలు మనం ఇంట్లో మనం పెట్టుకోవడం కాదు కానీ దేవుడు కూడా మన శరీరంలో ఒక దీపాన్ని పెట్టాడని నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. కానీ ఓహో, ఇది యెహోవా పెట్టిన దీపము అని చాలా స్పష్టంగా నా హృదయానికి ఎందుకో హత్తుకుంది. దీని గురించి నా ధ్యానం కొంచెంసేపు చేద్దాము అని నేనైతే దానివల్ల ప్రేరేపించబడ్డాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగాలన్నింటినీ కూడా శోధిస్తుంది అని ఉంది అక్కడ. అంటే శోధన అంటే మనకు తెలుసు, అదేంటంటే దేవుడికి ఇష్టం లేని వాటిపైన మనం మక్కువ పెంచుకొని దాని వైపు ఆకర్షించబడితే, మనం పదే పదే వద్దు అనిపిస్తున్నా కూడా దానికి మనం ఆకర్షించబడి పదే దాని వైపు లాగబడుతూ ఉండటమే శోధన అని చెప్పుకుంటాం. దానికి చాలామంది లొంగిపోతారు, ఇంకా చాలామంది కూడా దానిని ఓవర్కమ్ చేస్తారు, చక్కగా స్థిరంగా నిలబడతారు దేవుని దయ వలన. అయితే ఇక్కడ అంతరంగాల్ని శోధించడం ఏంటి, అది కూడా దేవుడు పెట్టిన దీపము. దేవుడు పెట్టిన దీపం మన అంతరంగాన్ని శోధిస్తుందా అంటే, కాసేపు ఆలోచించిన మీద దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడాడు. అది ఏంటంటే, మన అంతరంగంలో దీపం అంటే దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, చీకటిని పారద్రోలి వెలుతురిని ఇవ్వడానికి. ఆ వెలుతురిలో మనకి ఏమేమి కనపడాలో అవన్నీ మనం స్పష్టంగా చూడగలుగుతాము. మనం నడవాలి అంటే, ఇక్కడి నుంచి అక్కడికి నడవాలంటే కొంత కాంతి మనకు అవసరము, మన పనులు చేసుకోవడానికి వెలుతురు అవసరము. ఇదంతా ఆలోచించాను. కానీ దాని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, చీకటిని పారద్రోలటమే దాని మెయిన్ క్యారెక్టరిస్టిక్. మన అంతరంగంలో కూడా చీకటితో నిండిపోయి ఉన్న మనము, మన చీకటి అంటే మన హృదయపు ఆలోచనలు, మన పాపాలు, మన యొక్క నడత, మన నడక, మన ఆలోచనలు ఇవన్నీ కూడా చీకటితో నిండిపోయినవి. ఎందుకంటే బాల్యము నుండి కూడా మనిషి యొక్క హృదయంలోని ఆలోచనలు ఎంతో భయంకరమైనవని దేవుడు చెప్తా ఉంటాడు. అంతేకాకుండా హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని కూడా దేవుడు చెప్తా ఉంటారు. అది ఆయనకి ముందే తెలుసు. అందుకని ఆయన ఒక దీపాన్ని మనలో ఉంచారు, అదే మన ఆత్మ. ఈ దీపము అంతరంగాన్ని శోధిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఇట్ సర్చెస్ అని ఉంది, అంటే పరిశీలించటం. కానీ మనం తెలుగు బైబిల్ మాత్రమే చదివితే శోధించును అని ఉంటుంది. శోధించటం అంటే ఇక్కడ దేవుడు తన దీపాన్ని పట్టుకుని మనలో ఎందుకు శోధిస్తాడు అంటే, మనలో ఉన్న చీకటిని అంతటిని తొలగించుకోమని ఆయన శోధిస్తాడు. మనలో ఆ చీకటిని తొలగించుకొని దేవుని వాక్యం అనే వెలుగుని నింపుకోమని ఆయన శోధిస్తారు. ఈ చీకటిని నువ్వు వెలుగుగా చేసుకోకపోతే, నీ దీపం ఆరిపోతే నీ జీవితము
దేవుని దగ్గరికి చేరకపోతే నువ్వేమవుతావో ఆలోచించుకో అని ఆయన మనల్ని శోధిస్తారు. అంటే ఈ శోధన కానీ పరిశీలన కానీ మన కోసం దేవుడు మనల్ని ప్రేమించి ఒక దీపాన్ని మనలో పెట్టారు, అదే మన ఆత్మ. కాబట్టి మన అంతరంగపు హెచ్చరికల్ని మనం ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించకూడదు, నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే అది దేవుడు పెట్టిన దీపం అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో 15వ వచనం, అదేవిధంగా 3 సువార్తల్లో ఉంటుంది ఈ మాట. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటుంది. మనుష్యులు దీపము వెలిగించి మంచము కింద కానీ కొంచెము కింద కానీ పెట్టరు, కానీ అది ఇంటిలో ఉండే వారందరికీ కూడా వెలిగించుటకై దానిని దీపస్తంభం మీద పెడతారు. అంటే ఒక దీపాన్ని వెలిగించి కిందకి మంచం కింద పెట్టేస్తే అది ఏ విధమైనటువంటి దాని యొక్క అవసరం తీర్చదు. కానీ దానినే ఒక ల్యాంప్ స్టాండ్ అంటే ఒక స్టాండ్ మీద పెడితే గనక, ఎత్తైన స్థలంలో పెడితే ఆ వెలుగు అంతటా పరుచుకొని ఇంటిలో ఉన్న వారు అందరికీ కూడా వెలిగిస్తుంది. ఇక్కడ దీపము దాని వెలుగు అంటే మనలో ఉన్న దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యముతో మనం వెలిగించబడితే గనక మనము మన ఇంటి వారం అందరం కూడా రక్షించబడతాము. మనము చీకటిని విడిచి దేవుని వెలుగులోనికి వచ్చి ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ మన జీవితాన్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగునట్లు ఆయన వాక్యం మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ దేవుడు చెప్పింది, యేసుక్రీస్తు వారు చెప్పింది అక్షరార్థంగా మనం తీసుకోకుండా అది వెలుగుగా మనల్ని నడిపిస్తుంది. ఆ దీపము అనేటటువంటిది మనం ఆలోచించగలిగితే, ఆ వెలుగు మనం ఒక్కరి దగ్గరే ఉంచుకుంటే, దేవుని యొక్క ఉపదేశము మనకు అర్థమయ్యి మన జీవితాన్ని వెలిగిస్తే చాలు. నేను నా కుటుంబం రక్షించబడ్డాం చాలు, ఇంకొకరు జోలి నాకు అనవసరం. చాలా మంది చెప్పుకుంటారు, వాడు వెళ్ళపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా, మేము రక్షించబడ్డాము కదా, దేవుడు నా సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటారు. ఇవి చాలా మామూలుగా సామాన్యమైన మాటలు, అందరూ మాట్లాడే మాటలు. కానీ క్రైస్తవులమైన మనం అనుభవించే వెలుగుని, దేవుణ్ణి రుచి చూస్తే గనక ఆ వెలుగుని మనం అందరికీ పంచి ఇవ్వడానికి మనల్ని దేవుడు అందరికంటే హెచ్చైన స్థలంలో పెట్టాడు. ఇందాక దీపాన్ని వెలిగించి ఒక ల్యాంప్ స్టాండ్ మీద, ఎత్తైన దీపస్తంభం మీద పెట్టారని చెప్పారు. అలాగే మనల్ని కూడా ఆయన మరుగుగా ఉంచడానికి ఇష్టపడరు. మనము బయటకు వచ్చి మనం అనుభవించిన వెలుగుని ఇతరులకి పంచుతూ దాని ద్వారా దేవుడి వైపు వాళ్ళని తిప్పడానికి దేవుడు మనల్ని చోజన్ పీపుల్, అంటే వీఆర్ చోజన్ పీపుల్, అంటే మనల్ని ఎంచుకున్నారు ఆయన. మనల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్లుగా ఆ వెలుగుని మనం ఇతరులకు కూడా పంచివ్వాలి. ఇదే మాటని మనం కీర్తనలు 119, 105లో కూడా మనం చూడొచ్చు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. ఇక్కడ దీపము వేరు వెలుగు వేరా అంటే ఖచ్చితంగా వేరే. మామూలుగా మనం ఏదైనా కాన్సర్ట్ జరిగిన హాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ వెళ్ళినప్పుడు లోపలంతా చీకటిగా ఉంటుంది. ప్రతి స్టెప్కి కూడా చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. నేను ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. ఒక్క స్టెప్ వేయడానికి మాత్రమే ఆ లైట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్కి ఇంకొక లైట్. అంటే మనల్ని ప్రతి అడుగు నడిపించడానికి దేవుని యొక్క ప్రతి వాక్యం ఉపయోగపడాలి. బాల్యంలో ఒకటి, యవ్వనంలో ఒకటి, అలాగ ప్రతి సంఘటనకు ఒక్కొక్క వాక్యంతో మనం నడవగలగాలి. అది పాదాలకి దీపం అంటే అది దాని అర్థం. త్రోవకి వెలుగు అంటే, వెలుగు అంటే మన మామూలుగా సన్లైట్ మొత్తం వచ్చినప్పుడు మనకంతా కూడా స్పష్టంగా కనపడుతుంది. మన త్రోవ ఎటువైపు, మన పాదాలు అంటే మన నడక, మన జీవిత యాత్ర దేవుని యొక్క వాక్యంతో వెళ్తా ఉండాలి. ప్రతి సంఘటనకి కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనకి కలిగే ప్రతి భయాలకు కూడా ఆయన యొక్క అభయం ఉంటుంది. ఈ విధంగా మనం వాక్యం చదువుకుంటూ వెళ్తుంటే ప్రతి నిమిషం కూడా అది ఒక చిన్న దీపములాగా వెలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక వెలుగులాగా మన త్రోవనది చూపిస్తూ ఉంటుంది. వెలుగు అంటే ఎక్కువ పరిధి మేరకి విస్తరించిన వెలుగు. అది మన జీవితానికి వెలుగులాగా మనల్ని దేవుడి దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. అందుకని దావీదు మహారాజు గారు కూడా కీర్తన 18లో 28వ వచనంలో ఆయన ఏమంటారంటే, నా దీపము వెలిగించి వాడవు నీవే యెహోవా, నా చీకటిని నీవు నాకు వెలుగుగా చెయ్యి. ఆయన ఒక మాట అక్కడ ఒప్పుకున్నారు, నా చీకటి అన్నారు ఆయన. అంటే ఆయన కేవలం ఆయన అక్కడ రాయబడి ఆయన జీవితం అక్కడ అందరికీ తెలుపబడి ఉన్నందువలన ఎప్పుడు చూసినా మనము ఆయన తప్పు చేశాడు అని మనం ఆ విధంగా ఆయన వేలెత్తి చూపుతాం. కానీ అంతకంటే ఘోరమైన తప్పులు, అంతకంటే ఘోరమైన పాపాలు నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడిన తర్వాత కూడా మనము కేవలము శరీరంతో
చేసే పాపాలు మాత్రమే కాదు, మనం అనేక రకాలైన పాపాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ నా చీకటిని నాకు వెలుగుగా చెయ్యి అంటారు. అంటే ఆయన చీకట్లో మునిగిపోయినని చెప్తున్నాడు. కాబట్టి నా చీకటిని నువ్వు వెలుగుగా చేసే దేవుడు నువ్వే, నా దీపాన్ని వెలిగించు అంటున్నారు. ఏంటంటే ఆయనలో యేసుక్రీస్తు ఆయనలో పెట్టినటువంటి దీపము ఆయన ఆత్మ ఇప్పుడు వెలిగించబడలేదు. కాబట్టి మళ్ళీ వెలిగించు అంటున్నారు. ఆయన మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధ హృదయాన్ని దేవుడు ఆయనకి కలుగు చేశారు. కాబట్టి నా చీకటిని, నేను స్వయంగా తెచ్చిన చీకటిని మీరు వెలుగుగా చేయండి అని దేవుణ్ణి ఆయన అడుగుతూ ఆయనను ఎంతగానో బతిమాలి చివరికి శుద్ధ హృదయం కలగగలిగేదాకా ఆయనని అడిగి వేడుకున్నారు. అది ఆయన ఆ విధంగా దేవుని యొక్క వెలుగును పొందారు. కాబట్టి మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని మనం గుర్తుంచుకుంటూ ఆ దీపము మన అంతరంగాన్ని శోధించినప్పుడు మనం దానికి సమయాన్ని ఇవ్వాలి. ఏదైతే దేవుడు తప్పని చెప్తున్నారో దానిని మనము తిరస్కరించి దేవుని వెలుగుని మనం గ్రహించగలిగితే దేవుడు పెట్టిన ఆత్మ అనే దీపము ఖచ్చితంగా మనకు ఉపయోగపడతా ఉంటుంది. ఈ దీపము గురించే, ఈ దీపము వెలుగు కాంతి గురించే స్పష్టంగా ప్రకటన 21:29లో దేవుడు చెప్తా ఉంటారు. ఆ పట్టణములో, అంటే దేవునికి ఇష్టమైన పట్టణములో సూర్యుడైనను చంద్రుడైనను లేడు. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని మహిమ మాత్రమే అక్కడ వెలుగుగా ప్రకాశించుచుండెను. ఇప్పుడు మనము సూర్యుడి వల్ల ఇక్కడ జీవరాశులన్నీ బతుకుతా ఉన్నాయి. కొన్ని దేశాలలో చీకటి వల్ల మనుషులు చాలా డిప్రెషన్కి గురవుతా ఉన్నారని ఒక చోట నేను చదివాను. అంటే ఎక్కువ చీకటి, చాలా చలిగా ఉన్న ప్రదేశాల్లో అక్కడ సూర్యకాంతి లేదు కాబట్టి వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. అంటే సూర్యుడు ఎంత కాంతిని మనకి ఇస్తున్నారు. ఆ యొక్క ఎనర్జీ ద్వారా, సోలార్ ఎనర్జీ ద్వారా మనము ఇంచుమించుగా చాలా రకాలుగా దాన్ని వాడుకుంటూ ఆ కరెంట్ అనే అప్లికేషన్ కూడా మనం పొందగలుగుతున్నాము. అందుకనే ఆ సూర్యుడిని సాదృశ్యంగా తీసుకుంటూ యేసుక్రీస్తు వారిని నీతి సూర్యుడు అన్నారు. దేవుని మహిమే ఆ యొక్క పట్టణంలో, దేవుని పట్టణంలో వెలుగుగా ఉంటది. ఆ మహిమ వెలుగైతే ఆ పట్టణానికి గొర్రెపిల్ల దీపము. ఎంత చక్కగా దేవుడు వర్ణించారో. గొర్రెపిల్ల దానికి దీపంగా ఉంటే దేవుని యొక్క మహిమ ఆ యొక్క పట్టణానికి వెలుగుగా ఉంటది. కాబట్టి ఇప్పుడు మనకి దీపము, మన శరీరానికి, మన ప్రాణానికి, మన దేవుడు పెట్టిన ఆత్మ మన దీపం అయితే ఆ దీపపు కాంతిలో మనల్ని మనం పరిశోధించుకుంటూ, దేవుడు మనల్ని శోధించినప్పుడు దేనికని ఆయన శోధిస్తున్నాడు, ఆయన యొక్క మార్గాల్ని అనుసరించడానికి అని తెలుసుకొని ఆ రీతిగా మనల్ని మనం చక్కదిద్దుకుంటూ దేవునికి ఇష్టమైన వారంగా ఆయన పెట్టిన ఆత్మ దీపము వ్యర్థపరచకుండా మనం కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో యోగ్యత కలిగించే వారముగా మనం దిద్దుకుంటే దేవునికి తప్పకుండా మనము కుమారులం, కుమార్తెలం అనబడతాం. దానికోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పారు ప్రభా. ఈ దీపం గురించి మీరు చాలా రకాలుగా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడారు ప్రభా. నిజమే తండ్రి, నీ వాక్యము మా పాదాలకి దీపం అని చెప్పారు. ఆ వెలుగుని మేము గ్రహించగలిగితే మా నడకలోనే కాకుండా అనేక మందికి వెలుగివ్వగలిగేలాగా మమ్మల్ని మరుగు చేయకుండా ప్రభా దీపస్తంభం మీద మమ్మల్ని అందరినీ ఉంచారు ప్రభా. దీపస్తంభం మీద ఉన్న మేము కేవలం మా వరకే కాకుండా అనేక మంది నిన్నెరుగని ఆత్మలు మా చుట్టూ ఉన్నాయని తెలిసి ప్రభా మేము మా ఆత్మల గురించి ఎంతో భారము కలిగి నీ వెలుగుని వారికి కూడా అందించగలుగులాగున మమ్మల్ని అందరినీ నీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always